ఈ యొక్క పునరుత్థాన దినమున దేవుడిని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన సదావకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. అందరూ బాగున్నారా? దేవుడి యొక్క ఆరాధన విషయంలో ప్రతి ఒక్కరూ దేవుడిని ఆరాధించి మహిమ పొందుకున్నారని దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట దేవుడి యొక్క న్యాయమైన తీర్పు అనగా ఇక్కడ రాజుల గ్రంథంలో 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయములో మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అనగా దేవుడు సొలొమోను గారిని ఏ విధంగానైతే ఎంచుకున్నాడో, తర్వాత ఆ ప్రకారము తన జీవితంలో తాను ఎంతగా దేవుడిని ప్రార్థిస్తూ ఆయన మనవిని అంగీకరించాడో దేవుడు ఈ దినమున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్న తర్వాత 3వ అధ్యాయంలో నిన్నటి దినమున మొన్నటి దినమున మనం ధ్యానించినాం. అనగా దేవుడికి ఏది ఇష్టకరంగా దేవుడు సొలొమోను ద్వారా జరిగించినాడో, తర్వాత సొలొమోను గారు ఏ విధంగా దేవుడి యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారు, తర్వాత జ్ఞానమును పొందుకున్నారన్న తర్వాత దాని తర్వాత ఒక పరిణామము ఇక్కడ చోటు చేసుకుంటూ ఉంది. అక్కడ 15వ వచనంలో చూస్తే, అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నం అని తెలుసుకొనెను. పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన గల మందసము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులందరికీ విందు చేయించనని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అనగా దేవుడు దర్శన రూపకంగా సొలొమోను గారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను తను ఎంతగానో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, ఈ సమయమున మనకిచ్చిన దర్శనము దేవుడు ఏదైతే మనకు అనుగ్రహించినాడో దానిని ఎంతమంది మీ దేవుడి ప్రజలతో లేదా దేవుడి యొక్క కుటుంబీకులతో ఇతరులతో కలిసి పంచుకుంటూ ఉన్నాం అనే సత్యాన్ని ఈ దినమున మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమని జ్ఞాపకం చేస్తున్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే తర్వాత వైశ్యులైన 2 స్త్రీలు రాజు వద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. 16వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత అనగా స్వప్నమందు ఆయన దర్శనం పొందుకున్నారన్న తర్వాత అతడు విందు చేయించిన తర్వాత 2 వేశ్యలైన స్త్రీలు అక్కడికి వచ్చారు. తర్వాత వారిలో ఒకతే ఇట్లు మనవి చేశాను, నా ఏలిన వాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీను ఒక ఇంటిలో నివసించుచున్నాం, ఇద్దట్లో మేము ఉంటున్నాం ప్రభు అని అక్కడ తెలియజేస్తున్నారు. ప్రభు అనగా రాజును ప్రభు అని సంబోధించే వారుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రాజులకు రాజుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. అదే విధంగా ఇక్కడ నా ఏలిన వాడ అని అంటున్నారు. అంటే ఆయన ఏలుతున్నాడు కాబట్టి ఏలిన వారు అనగా వారి కింద ఉన్న ప్రజలు కాబట్టి ఇక్కడ ఆ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, తర్వాత నేనును ఈ స్త్రీయు ఒక ఇంటిలో నివసిస్తూ ఉన్నాం, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, తనతో పాటు నేను కూడా ఒక పిల్లను కన్నానని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. అంటే ఇద్దరికి కలిపి అని ఇక్కడ వారి యొక్క భావము. ఇక్కడ చూడండి, నేనును ఈ స్త్రీని ఒకనే ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నాకు కలిగింది అని 2 వ్యక్తులు అక్కడికి వచ్చారు. వైశ్యులైన స్త్రీలు అంటే వారి మాటలు ఎవరు నమ్మేవారు లేరు, వారి మాటలు వినేవారు కూడా అక్కడ ఎవరు కూడా ఉండరు అని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అట్లాంటి పరిస్థితిలో వారు ఇరువురు కొట్లాడుతూ అనగా పోట్లాడుతూ దేవుడి యొక్క రాజ్య సింహాసనం ఎదుటకు అనగా సొలొమోను గారికి ఇచ్చిన దేవుడి జ్ఞానము ద్వారా అక్కడికి చేరగలిగి ఉన్నారు. సొలొమోను గారి యొక్క కీర్తి ప్రతిష్టలను వారు గుర్తించడానికి ఇక్కడ చూస్తూ ఉన్నాం. తర్వాత నేను కనిన 3 దినమున అది పిల్లను కనెను. అంటే ఫస్ట్ నేను కన్న 3 days కి ఆ పాప కూడా కనింది అని ఇక్కడ జ్ఞాపకం, అంటే ఇద్దరు వ్యక్తులను ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. ఒకరు చనిపోయారు, ఇద్దట్లో ఒకరు చనిపోయారు, ఒకరు అదే విధంగా ఉన్నారని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ చూడండి 19వ వచనంలో, అయితే రాత్రి అందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే తన కుమార్తె చనిపోయింది లేదా బాబు ఎవరైతే బిడ్డ అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. కావున బిడ్డ అనగా ఎవరైనా రావచ్చు, కొడుకు కావచ్చు, బిడ్డ కావచ్చు. అనగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే ఒకరు చనిపోయారు, ఒకరు సజీవంగా ఉన్నారు. అంటే ఇద్దరికి పిల్లలు ఉన్నారు, ఒకరు చనిపోయినారు, ఒకరు సజీవంగా ఉన్నారు. కాబట్టి అంటే 3 దినములు కాబట్టి వారికి అంత కన్ఫ్యూజన్ గా ఉన్నది ఏమో అని ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే, కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిట్లో పెట్టుకొని
చచ్చిన తన పిల్లలను నా కౌగిటిలో ఉంచాను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. అంటే ఒక వ్యక్తి చనిపోయింది అని అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత బ్రతికి ఉన్న బిడ్డను తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే చచ్చిన వారు ఎవరో కూడా వారికి తెలియనటువంటి పరిస్థితులలో వారు ఉన్నారు. అనగా తల్లిదండ్రులుగా ఈ దినమున తల్లి యొక్క ప్రేమను నేను జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి అంట కడుపును చూస్తుందట, ఇక్కడ అది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అనగా తల్లి పాలిచ్చే స్త్రీ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ఈ సమయమున ఇక్కడ చూడండి, ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలియ చూడగా అది చచ్చినదాయను. ఆ తర్వాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టిన వాడు కాడని నేను తెలుసుకుంటుని. తల్లికి తప్ప ఎవరికి కూడా వారి యొక్క కుమార్తె కుమారుడు ఎవరు కూడా గుర్తుపట్టలేరు. ఎందుకంటే 10 మందిని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టినప్పుడు ఎవరు కూడా గుర్తుపట్టలేరు. అదే విధంగా మనలో మన యందు దేవుడు తన యొక్క స్వారూప్యమును ముద్రించుకున్న దేవుడు కాబట్టి ఆయన మనము 10,000లో ఉన్న దేవుడే గుర్తుపడతాడు మనల్ని అని ఈ సమయము ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, మనము ఏమై ఉన్నామో దేవుడికి తెలుసు. మనము ఎంత గుంపులో ఉన్న దేవుడు మనల్ని చూస్తూ ఉన్న దేవుడు. అందుకే ఏషియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తాడు, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను. నీ యొక్క పుట్టుక ముంచే దేవుడు, ఎరిగిన దేవుడు, నీవు ఏమై ఉన్నావో అది దేవుడి చిత్తము వలన, దేవుడి దయ వలన, దేవుడి కృప వలన అయి ఉన్నావన్న సత్యాన్ని ఈ సమయమున జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, అదే విధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం 21వ వచనంలో మనకు స్పష్టంగా వ్రాయబడుతుంది, నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటుని. అంతలో రెండవ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్న నా బిడ్డ చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినది నీ బిడ్డ బ్రతికి ఉన్నదని నా బిడ్డ అనెను అని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అంటే మంచిగా ఉన్నంతసేపు ఇద్దరు బిడ్డలు ఉన్నారు. మంచి నుండి చెడుగా మారినప్పుడు, అనగా చనిపోయినప్పుడు ఒక స్త్రీ ఇంకొక స్త్రీ పైన అబద్ధం చెబుతూ ఉంది. ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి దేవుని ప్రియులారా, మనం ఎంత కష్టమైన ఎంత నష్టమైన మనం ఏ విధంగా ఉన్నామనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మన యథార్థతను మనం కోల్పోవద్దు. ఇక్కడ యథార్థత లేని స్త్రీలుగా ఇక్కడ ఒక స్త్రీ కనిపిస్తూ ఉంది. ఒక స్త్రీ ఏమో గర్భ వేదనతో బాధపడుతున్న స్త్రీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. దేవుని ప్రియులారా, మనము ఏ విధంగా దేవుడి ఎదుట యథార్థత కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా మన అనుదిన జీవితంలో అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 23వ వచనంలో చూస్తే, రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతేయు. రెండవది, అలాగున కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది. ఇద్దరు కూడా బ్రతికిన బిడ్డను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. అనగా బ్రతికి ఉన్న బిడ్డనే నా బిడ్డ అని వారు చెబుతూ ఉన్నారని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు ఇచ్చిన జ్ఞానము సొలొమోను గారికి ఇచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి ఈ యొక్క సమాధాన స్థితి, అనగా దేవుడు సమాధాన స్థితికి, అనగా ఆ యొక్క జ్ఞానము చేత వీరిని ఏలడానికి దేవుడు పరీక్షిస్తున్నట్టుగా కూడా మనము చూడవచ్చు. దేవుని ప్రియులారా, ఎందుకంటే దేవుడి జ్ఞానము ఎంత అమూల్యమైనది. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ 24వ వచనం చూస్తే, గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ ఇచ్చాను. ఇద్దరు చెప్తున్నారు నా బిడ్డ అంటే నా బిడ్డ అని. ఇప్పుడు ఇద్దరికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు కాబట్టి ఇద్దరి మధ్యలో రాజు ఏం చేశారంటే ఒక కత్తిని తీసుకొని రమ్మని చెప్పారు. కత్తిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ చూస్తూ ఉంటే 25వ వచనంలో, రాజు 2 భాగములుగా బ్రతికియుండు బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని చెరి సగము ఇవ్వవలసినదిగా ఆజ్ఞ ఇచ్చను. అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినది. చూడండి, తల్లి యొక్క ప్రేమ పేగులు తరుక్కొని పోయే విధంగా ఉంటూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం, మనము ఏమై ఉన్నా దేవుడు మనల్ని ఎంతగా ఆదరించి ప్రేమించే దేవుడని ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక తల్లియే ఈ విధంగా ఉంటే దేవుడు పరలోకమందు మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎంత బలముగా ఎంత ఘనముగా మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, లేదా మన యొక్క బాధలను చూసి తరుక్కుని పోయే దేవుడిగా ఉన్నాడు అనే సత్యాన్ని ఈ దినమున మర్చిపోవద్దు. దేవుని ప్రియులారా, ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తర్వాత 26వ వచనంలో చూస్తే, అంతటా బ్రతికి ఉన్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కుని పోయినదని రాజు యొద్దకు నా ఏలిన వాడ బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించుమని మనవి చేయగా, ఆ రెండవ స్త్రీ, ఇది నాదైనను దానిదైనను చెరిసగం చేయమని. చూడండి, కోల్పోయిన వారికి ఆ బాధ తెలుస్తుంది, బ్రతికి ఉన్న వారికి ఆ బాధ తెలియదు. తల్లిదండ్రులు లేని వారికి ఆ బాధ తెలియదు, తల్లిదండ్రులు ఉన్న వారికి ఆ బాధ తెలియదు. కానీ తల్లిదండ్రులను కోల్పోయిన వారికి ఆ బాధ ఆ వేదన అనేది
తెలుస్తూ ఉంది. ఇక్కడ కుమార్తె లేదా కుమారుడు ఒక స్థానము అక్కడ ఖాళీ అయిపోయినది. అక్కడ ఆ బాధ అక్కడ తెలుస్తూ ఉంది. దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ సమయంలో మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ తల్లి యొక్క పేగులు తరుగుకొని పోయినవని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే అంటుంటారు కన్నపేగు కాబట్టి అని అంటూ ఉంటారు చాలా మంది. ఇక్కడ అదే పరిస్థితి ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. తర్వాత తన తల్లి అంటూ ఉన్న మాట, ఎక్కడున్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి. తల్లులు కోరుకునేది అదే, ఎక్కడున్న నా కొడుకు, ఎక్కడున్న నా బిడ్డ క్షేమంగా ఉండాలి అని కోరుకుంటారు. మనల్ని తిడతారు, కానీ వారి తర్వాత కోరుకునేది మాత్రము ఎప్పుడు కూడా నా బిడ్డ మంచిగా ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. తల్లి కోరుకున్నట్టు ఎవరు కోరుకోరు, తండ్రి కోరుకున్నట్టు వేరే వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే ఎంతైనా తండ్రులే, తల్లులే వేరే వాళ్ళే. చిన్నమ్మలు గారు, పెద్దమ్మలు గారు, ప్రతి ఒక్కరు కారు మన జీవితంలో, కానీ దేవుడే మనకు తోడై, తల్లిదండ్రుల తర్వాత దేవుడే మనకు తోడై ఉంటాడని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ అక్కడ జరిగినది చెప్తున్నాను. 27వ వచనంలో చూస్తే, అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి. ఇది అనుకూలమైన తీర్పు, రాజు తీర్చిన తీర్పుగా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే మొదటి స్త్రీ ఏమో చంపకుండా నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని కోరుకుంటుంది. రెండవదేమో చెరిసగం చేయండి, నాకు కాకుండా ఆమెకు కాకుండా చెరిసగం కావాలని, అంటే చంపివేయాలని. తన కుమార్తె చనిపోయింది కాబట్టి, తన యొక్క కుమారుడు చనిపోయినాడు కాబట్టి, అదే విధంగా ఇతను కూడా చనిపోవాలని తాను కోరుకుంటూ ఉంది. చూడండి దేవుని ప్రియులారా, ఇదే తల్లికి ఉన్న వేరే వాళ్లకు ఉన్న వ్యత్యాసము. ఎందుకంటే తన యొక్క కుమారుడు పోతే తల్లి విలవిలలాడుతుంది, కానీ ఇక్కడ చూస్తూ ఉంటే తన పిల్లలు పోయినా కూడా ఇంకొక పిల్ల కొరకు ఈ ఇల్లు కూడా ఉండవద్దు అని కోరుకుంటుంది. ఇది తల్లి ప్రేమ కాదు, ఇది కపటమైన ప్రేమ అని జ్ఞాపకం చేసుకొని ఆ రాజు గారు ఇక్కడ చూస్తున్నాం, సొలొమోను గారు అతనికి ఇచ్చిన తీర్పు ద్వారా అక్కడ చూడండి 28వ వచనంలో జ్ఞాపకం చేయబడుతుంది, దాని తల్లికి అదే అని తీర్పు తీర్చను. అంతటా ఇశ్రాయేలీలందరూ రాజు తీర్చిన తీర్పును గురించి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. మనల్ని చూసి ఇతరులు భయపడుతున్నారంటే మనము దేవుడి యందు ఆనందించే వారముగా ఉన్నాము, లేదా దేవుడి యొక్క భయమును కలిగి మనం జీవిస్తూ ఉన్నాము. ఏంది అనంటే వీరు వీరు దైవత్వంలో ఉన్నారని వారు గుర్తించినప్పుడు మనకు భయపడుతూ ఉంటారు. దేవుని ప్రియులారా, ఈ సమయం జ్ఞాపకం చేస్తున్నాను, మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయమున దేవుడు మనతో మాట్లాడుతూ అనుదినము కావలసిన ఈ యొక్క లేఖన భాగముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కేవలము దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క సంకల్పము, దేవుడి యొక్క చిత్తము, ఇక్కడ తీర్పు తీర్చడము యెహోవా వశమని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఎందుకంటే దేవుడి వలన తప్ప ఏ తీర్పు కూడా ఎవరికి రాదు. మానవులుగా తీర్పు తీరుస్తాం, కానీ అది శాశ్వతమైనది కాదు అని దేవుని వాక్యము ద్వారా ఈ సమయం నా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, సర్వాధికారివైన దేవ, సర్వ సృష్టికర్త, సృష్టికి ఆధారభూతుడవు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, అలనాడు నాయన సొలొమోను గారికి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా తండ్రి, మీరు దర్శనములో అయ్యా తండ్రి తనకు అనుగ్రహించారు ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా తండ్రి, దాని తర్వాత దినమున అయ్యా తండ్రి మేము చూస్తూ ఉన్నాం. అయ్యా తండ్రి, ఇద్దరు వేశ్యలైన స్త్రీలు అయ్యా తండ్రి నీ యొక్క పాదముల చెంతకు, అనగా సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానమును బట్టి అయ్యా తండ్రి పరీక్షించడానికి అయ్యా తండ్రి వచ్చి ఉన్నారని నేను అనుకుంటున్నాం ప్రభువా. అయ్యా తండ్రి, మా జీవితంలో కూడా మేము పరీక్షించే వారముగా ఉన్నాం ప్రభువా. ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి అయ్యా తండ్రి, నీ యొక్క ప్రేమ నుండి అయ్యా తండ్రి విడవాపు వారు లేరు ప్రభువా, నీకు వందనాలు. తల్లిగా అయ్యా తండ్రి, మీరు చూపించిన ప్రేమ అపారమైనది ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రిగా మీరు దీవించిన ప్రేమ అపారమైనది ప్రభువా, నీకు వందనాలు. అయ్యా తండ్రి, ఈ సమయమున అయ్యా తండ్రి నీ యొక్క తీర్పుకు తగినట్టుగా మేము జీవించు వారముగా, అనగా నీ యొక్క దైవ జ్ఞానముతో కూడిన నీ యొక్క కృపలో మేము ఉండలాగా మీరు కృప చూపించి సహాయపడి దీవించి బలపరచమని ఈ లైవ్ లో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరే దీవించి ఆశీర్వదించి, తర్వాత చూస్తున్న ప్రతి బిడ్డను మీరే పేరు వరుసన దీవించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.